హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య ప్రవీణ్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక రెసిపీ చేస్తున్నాం, అదే సున్నుండలు. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి, ఒక్కసారి ట్రై చేయండి. అందుకోసం మనము 1/2 కప్ కాజు అండ్ బాదం తీసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. ఓకే, ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. సో వీటిని మంచిగా ఫ్రై చేసి అప్పుడు పక్కన తీసి పెట్టాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ ఫుల్ మకానా వేసి మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/4 కప్ గోందు వేసి మంచిగా పాప్ అయ్యేటట్టు వేయించాలి. ఇవి కూడా క్రిస్పీ అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 kg మినుములు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి ఒక 30 to 40 minutes వేయించుకోవాలి. లోపల బ్రౌన్ కలర్ అయ్యేటట్టు వేయించాలి. వైట్గా ఉంటే వేగనట్టే. సో బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి, కొంచెం టైం పడుతుంది కానీ వేయించాలి. ఇప్పుడు ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మిక్సీలో వేసి పొడి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మినుములు చల్లారిన తర్వాత వీటిని కూడా కోర్సుగా గ్రైండ్ చేసి ఇది కూడా పౌడర్ చేసుకోవాలి. ఇది పొడి చేసుకున్న తర్వాత ఇందులో 1 kg మినుములకి 1 kg జాగ్రీ పౌడర్, అదే బెల్లం పొడి తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మరొక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఇది మంచిగా కలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ మినుములు అండ్ బెల్లం పొడిలో ఇప్పటిదాకా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసి చేతితో మంచిగా కలపాలి. 2 పొళ్ళు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇవి కలిసిన తర్వాత మనం నెయ్యి కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. వేడి అంటే మరీ వేడి కాదు, చేత్తో తాకేటంత వేడిగా నెయ్యి కరిగితే చాలు, అంతే. నెయ్యి కరిగించుకొని ఇందులో కొంచెం వేసుకుంటూ లడ్డూలు చుట్టేసుకోవడమే. ఎంత నెయ్యి కావాలో అంత వేసుకుంటూ కలుపుకొని సున్నుండలు కట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.